హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను వీణా సాధినేని. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య ఊరి చివర చెరువుగట్టు ఇలా చెప్తుంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంది కదా. సో నేను భయపెట్టాలనుకోవట్లేదు, కానీ భయపెట్టడానికి ఈషా టీం రెడీగా ఉంది. సో ఈషా అనేది ట్రైలర్ చూస్తేనే నాకు చాలా భయంకరంగా అనిపించింది. హీరో ఉన్నారు, అయితే ఎలా భయపెట్టారు, ఏంటి భయపెట్టే అంశాలు ఏమున్నాయి మాట్లాడదాం. హాయ్ అండి త్రిగుణ్ గారు. నమస్తే. నమస్తే అండి, బాగున్నారా? భలే ఉన్నాం. భలే అన్నారా? నైస్ నైస్. అంటే ఇప్పుడు మనం ఒక సినిమా రిలీజ్ చేస్తున్నాం, దానికి టాక్ బాగుంది, అవును. ఎక్కడికి వెళ్ళినా దాని గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. Yes. ఎవ్రీ ఫిల్మ్ వి మేక్ విత్ లవ్, బట్ నాట్ ఎవ్రీథింగ్ రిసీవ్స్ ద సేమ్ లవ్ కదా. సో అలా వెరీ హ్యాపీ. డెఫినెట్లీ ఈషా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు మనకి డిజిటల్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఇన్స్టాలో కానీ లేకపోతే యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ చూసినా ట్రైలర్ అదిరిపోయింది, ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాం హారర్ మూవీ కోసం అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేసారు ఆడియన్స్కి. సో ఎలా ఉండబోతుందండి? ఎక్స్పెక్టేషన్కి మించే ఉంటుంది 100%. హారర్లో అంటే ఇప్పుడు యూజువలీ తెలుగులో హారర్ సినిమాస్ అంటేనే ఒక స్పెషల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, చాలా వచ్చాయి. సో డెఫినెట్గా మేము జాగ్రత్తగా చేసుకోవాలి. వచ్చింది ఏదో దయ్యం వచ్చింది అంటే ఇట్ డజంట్ వర్క్. సో కాన్సెప్ట్ కూడా కొత్తదే, ఎక్కువ చెప్పలేను కాన్సెప్ట్ గురించి. అందుకే ట్రైలర్లో కూడా మేమేం రివీల్ చేయాల. ఈ మధ్య కాలంలో హారర్ ఓకే ఉంది, కాకపోతే మన వాళ్ళు ఏంటి అంటే హారర్ ని కామెడీ మిక్స్ చేస్తూ వస్తున్న సబ్ జానర్స్ అంటాం. ఇప్పుడు నేను చాలా చేశాను. రెడ్ ఫిల్మ్ కాల్డ్ కథకంచికి మనం ఇంటికి అని చెప్పి ఇట్స్ హారర్ కమ్ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ లాగా ఉంటుంది. చీకటి గదిలో చిత్తగొట్టుడు వాజ్ హ్యూజ్ హిట్. అదొక ఒక అడల్ట్ రొమాన్స్ హారర్ జానర్ ఉంటుంది. ఇదేంటంటే ప్యూర్ హారర్. ఓకే ఓకే యా ఇంటెన్స్ గా ఉంది, చాలా యాక్షన్ పరంగా షార్ట్స్ బీజం బాబోయ్. మనం హాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ మలయాళంలో వచ్చినా కూడా చూస్తున్నాం. నన్ను ఒక సినిమా వచ్చింది, నన్ను, ఇట్, ఈవిల్ డెడ్, దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్, ఎక్సాసిస్ట్, ఇవన్నీ ఏంటంటే ప్రాపర్ హారర్ ఫిల్మ్, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ హారర్ మూడ్ని కంటిన్యూ చేసేటట్టు ఉంటాయి. ద షైనింగ్. సో అలాంటి ఒక సినిమా చేయాలని నాకు ఉంటుంది చాలా రోజుల నుంచి. దో హారర్ అంటే కొంచెం బేబీ స్టెప్స్ తీసుకుంటాం కదా, ముందు చేసినవన్నీ వర్కౌట్ అయ్యాయి, ఓకే ఇప్పుడు ఇంకొంచెం బెటర్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని. సో ఇట్స్ అబౌట్ 4 ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, విచ్ ఇస్ నేను, హెబ్బా, సిరి అండ్ అఖిల్. రాజు వెడ్స్ రంబాయ్, అఖిల్. సో ఈ 4 ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగేది ఏంటి అన్నది సినిమా. యా ట్విస్ట్ అదే ఉండబోతుంది అని అర్థమైంది. సిరి ఫస్ట్ టైం మొత్తం ప్రెగ్నెంట్ లేడీతో కనిపించారు కదా, ఆ ట్విస్ట్ అనిపించింది. సో మీరేంటండి అరుణ్ అదితిగా మాకు తెలుసు, త్రిగుణ్ అని చెప్పేసి ఎందుకని పేరు మార్చుకున్నారు? దాని బ్యాక్ బోర్ కొట్టింది, మార్చేసాను నేను. ఎన్ని రోజులు ఒకటే పెట్టుకుంటాం, ఇంకో పేరు మారుద్దాం అని. అంతేనా, లేదంటే ఏమన్నా న్యూమరాలజీ ప్రకారం కానీ పేరు మార్చుకుంటే నేను ఇంకో పేరు వస్తుంది? ఐ స్టార్టెడ్ యాక్టింగ్ when I was 17-18. కథా సినిమా వచ్చినప్పుడు I think I was 18-19 సంథింగ్ లైక్ దట్. సో చాలా రోజుల నుంచి ఉన్నాం, ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్సే చేస్తున్నాను. నేను చాలా మారాను. సో నా అప్రోచ్ ఆన్ సినిమాలు కూడా మారాయి, నేను చేసే సినిమాలు కూడా మారాయి. ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అని చెప్పి ఐ వాంట్ కమ్ విత్ కంప్లీట్లీ న్యూ నేమ్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమా దగ్గర నుంచి ఆ తిక్క నాకు కూడా వచ్చిందన్నమాట. ఎవరైనా సజెస్ట్ చేశారా? లేదు, నేనే సజెస్ట్ చేశాను. నేను యాక్చువల్లీ శివుడి పేరు ఉండాలనుకున్నాను, త్రిగుణ్ అన్నది. సో ఐ వెంట్ ఫర్ ఇట్. ఓకే, ఏమన్నా చేంజెస్ వచ్చాయా పేరు మార్చుకున్నా? యా ఆఫ్ కోర్స్ 100%. అప్పటి వరకు ఉత్తి ఒక లవర్ బాయ్ లా మాత్రమే చూసిన ఒక ఇండస్ట్రీ స్టార్ట్. ఇప్పుడు జనరల్ గా ప్రపోజ్ చేసినప్పుడు కూడా విత్ ఇన్ ది ఇండస్ట్రీ అతను లవ్ స్టోరీ చేస్తాడు కదండి, దీనికి సెట్ అవ్వదు అన్నది ఉండేది. నౌ దిస్ ఇస్ ఇట్స్ బ్రాట్ ఇన్ ఎ న్యూ వర్డ్ వేసే బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అన్నట్టు. దాని తర్వాత యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10 సినిమాలు అయిపోయాయి. ఇట్స్ బీన్ 2-3 years. ఇంకా పాత ఇంటర్వ్యూలు అడిగారు, మీరు ఇంకా ఇప్పుడే అడుగుతున్నారు. అయిపోయింది ఇంకా క్వశ్చన్. ఓకే ఓకే, అంటే ఈ ఇయర్ కి రిలీజ్ ఉంది కాబట్టి. I released a film in Feb on ETV Win, ఉద్వేగం అని చెప్పి. ఇట్స్ ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా. ఆ సినిమా థియేటర్ ఫిల్మ్ కాదు, ఇట్స్ చాలా మంచి పేరు వచ్చింది, చాలా బాగా పర్ఫామ్ చేశారు. నెల నుంచి చేస్తూ వస్తున్నాం, బట్ మళ్ళీ వినేటప్పుడు చాలా బాగుంటుంది కదా. అది ఆ స్క్రిప్ట్ కోసం మాత్రమే చేసాం. వి నో ఇట్ ఇస్ నాట్ అ కమర్షియలీ వర్కింగ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్, కానీ
అది ఓటీటీలో చాలా బాగా వర్క్ అయింది. దానికి చాలా మంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు కేటగరీస్ ఎలా అయిపోయిందంటే ఏ సినిమా ఎటెళ్తుందన్న విషయం తెలీదు. అవును. సబ్జెక్ట్ బట్టి ఉంటుంది, ప్రోడక్ట్ బట్టి, టైమింగ్‌ని బట్టి. టైమింగ్‌ని బట్టి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఒక స్ట్రాంగ్ థియేటర్ ఫిల్మ్ కావాలంటే ఇంకా నా కంఫర్ట్ జోన్‌లో ఒక మంచి హారర్ ఫిల్మ్ చేద్దాం అని ఓకే. ఈషా. యాహ్! ఈ 4 ఫ్రెండ్స్ కలిసి చేసిన ఒక సినిమా అండ్ హ్మ్. మొత్తం అంతా స్టోరీ అంతా వీళ్ళ చుట్టూనే తిరగబోతుంది అనేది అర్థమైపోయింది. మరి ప్రమోషన్స్‌కి లేదంటే ఇంటర్‌వ్యూస్‌కి ఏరి వాళ్ళందరూ ఏమైపోయారు? దయ్యాలు భయపడిపోయారా? పట్టుకెళ్ళిపోయాయి అందరిని. అందరూ ఒక్కొక్క మూడ్‌లో ప్రమోట్ చేస్తున్నాం. ఓకే. ఇట్ వాస్ లిటిల్ లాస్ట్ మినిట్ రిలీజ్. యెస్. మేము 12th అనుకున్నాం. మళ్ళీ వి మూవ్ టు 25th. వి గాట్ ఎ బెటర్ డేట్. హుహు. సో ఇందాక అఖిల్ ఉన్నాడు. అఖిల్ కూడా బిజీ అయిపోయాడు. సిరీస్ బిజీ. హెబ్బా గారు కూడా షీఈస్ బిజీ విత్ అదర్ ఫిల్మ్స్. నేను వేరే షూట్ నుంచి ఇప్పుడే వచ్చాను. సో సమ్‌హౌ వి గాట్ ఇట్. అంటే నాకేంటంటే మా సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు, విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ వెల్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇన్ఫాక్ట్ మైమ్ మధు గారు బలగంలో చేశారు. హీస్ డన్ అ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ పుణ్యవతి అని ఒక క్యారెక్టర్ చేశారు. చూసాం ట్రైలర్‌లో చూసారు కదా. భయపెడుతూ ఉన్నారు ఇట్లా ఈ అంటూ. సినిమా తర్వాత ఆవిడ కూడా చాలా బిజీ అయిపోతారని నేను అనుకుంటున్నాను. హుహు. సో యా, అలా అందరూ బిజీగా ఉన్నాం కానీ అది మాత్రమే కాదు, వీఆర్ ఆల్సో ఫ్రెండ్స్. ఇప్పుడు హెబాతో నాది సెకండ్ ఫిల్మ్. వి డిడ్ 24 కేసెస్. ఇట్ వాజ్ అవును. నాకు ఒక సోలో హీరోగా పెద్ద ఐడెంటిటీ వచ్చింది ఆ సినిమాని. అవును. అప్పటి వరకు గరుడ వేగ కథ ఆల్ దోస్ థింగ్స్ వర్క్, బట్ సోలోగా నాకు వర్కౌట్ అయింది అదే. సో షీఈ్ లైక్ లక్కీ చామ్. మళ్ళీ చేస్తున్నాము. అండ్ నా కథ సినిమా డైరెక్టరే ఈషా మళ్ళీ సినిమా కూడా అవును. నేను అదే డైరెక్టర్. సో అడుగుదాం అనుకున్నాను. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే. నేను నెక్స్ట్ ఎలాగైనా ఆయనతో వర్క్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అలా కుదిరింది. ఓకే. ఓకే. అసలుకి ఎట్లా అంటే కథ డైరెక్టర్ మీరు ఇప్పుడే అన్నారు కూడా 18 ఇయర్స్, 19 ఇయర్స్ అప్పుడు చేసిన సినిమా. అన్ని అంటే తర్వాత చాలా మూవీస్ చేశారు. Correct. మీ ఇద్దరు కలిసింది చాలా తక్కువ. Yeah. అండ్ మళ్ళీ సేమ్ జానర్ తో మిమ్మల్ని లీడ్ గా ఆయన తీసుకోవడం ఏంటి? అసలు ఎలా జరిగింది? ఏంటి స్టోరీ డిస్కషన్ అదంతా? యాక్చువల్లీ దే హ్యాడ్ ఎ డిఫరెంట్ ప్లాన్. నేను నా జర్నీలో ఉన్నాను, ఆయన జర్నీలో ఉన్నారు. మనం అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. అండ్ సినిమా ఇండస్ట్రీలో రావడం ఒక పెద్ద జర్నీ, సస్టైన్ అవడం అంతకన్నా ఇంకొక పెద్ద జర్నీ. మీరు చూస్తే ఒక 100 మంది ఇంట్రడ్యూస్ అవుతే ఒక 10 మంది ఒక 20 ఇయర్స్ దాటుంటారు, 15-20 ఇయర్స్ దాటుంటారు. ఇట్స్ వెరీ టఫ్ ఇండస్ట్రీ టు సస్టైన్. డిమాండింగ్గా వర్క్ చేస్తూ ఉండాలి. మీరు కూడా మీడియాలో ఉన్నారు, యూ నో హౌ ఇట్ ఇస్. సో ఈ సినిమా ఆల్మోస్ట్ ఒక 10 days. నేను హనీమూన్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. నేను పెళ్లి చేసుకున్నప్పుడే హనీమూన్కి వెళ్ళాను. ఫోన్ చేసి దే హ్యాడ్ ఎ డిఫరెంట్ ప్లాన్, ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్. మేము ఇంకొక 10-15 daysలో షూట్ వెళ్తున్నాము, నువ్వేంటి నాకు. సో నాకేంటంటే నన్ను ఈరోజు ఇఫ్ ఐ హ్యావ్ ఎ కెరియర్, ఐఎమ్ నథింగ్. నేను ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. గాంధీనగర్లో ఉండేది మా ఇల్లు, ముషీరాబాద్ దగ్గర. ఈరోజు ఇంత దూరం వచ్చి ఆల్మోస్ట్ ఒక 30+ ఫిల్మ్స్, ఒక 3-4 లాంగ్వేజెస్లో యాక్ట్ చేశానంటే మై ఫస్ట్ ఫిల్మ్ కథాస్. సో ఆయనకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఉంటుంది. సో ఆయన ఫోన్ చేసి, సార్ నేను హనీమూన్లో ఉన్నాను, ఓ వారం 10 రోజుల్లో వచ్చేస్తా, వచ్చి డైరెక్ట్గా మన షూటింగ్కి వచ్చేస్తాను. అండ్ మేము ఎక్కడైతే కథ స్టార్ట్ చేసామో ఇది కూడా అక్కడే స్టార్ట్ చేసాం, అరకులో స్టార్ట్ చేసాం. సో ఇది కూడా చాలా అరకులోనే షూట్ చేసాం. సో మెనీ మెమరీస్. అండ్ చాలా మంది ఏం చెప్తారంటే కథ మేము మిస్ అయ్యాము, థియేటర్లో చూడలేదు. వాళ్ళందరికీ అట్లీస్ట్ ఈ సినిమా థియేటర్లో వెళ్ళి చూడండి. తప్పకుండా చూస్తారు. అండ్ నేను అప్పుడు స్కూల్ గోయింగ్ గర్ల్ అనమాట. కదా సాంగ్స్ కానీ అసలు అది చూపించిన విధానం భయపడుతూనే ఉంటారు త్రూ అవుట్ ద మూవీ. మీరు ధైర్యం చెప్తూనే ఉంటారు జెనెలియాకి కదా. సో ఈ మూవీలో ఆ రిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఏమన్నా టోటల్ దీనికి దానికి సంబంధం ఉండదు. ఏంటంటే దాంట్లో స్క్రీన్ లో జెనీలియా గారు భయపడుతూ ఉంటారు, నేను సమాధానం చెప్తాను, నేను ఓదారుస్తూ ఉంటాను. ఆఫ్ స్క్రీన్ నా ఫస్ట్ సినిమా కాబట్టి నేను భయపడుతూ ఉన్నాను, జెనీలియా నన్ను ఓదారుస్తూ ఉండేది, అంతే. దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ హ్యాపెండ్. దానికి దీనికి ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ నో కనెక్షన్. ఇట్ వాస్ ఎ థ్రిల్లర్. అండ్ ఇది ఇట్స్ అ ప్యూర్ హారర్. ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే దట్ ఇప్పుడు హారర్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చేసేయడం చాలా ఈజీ. జస్ట్ టు మెయింటైన్ ఇట్, ద హారర్ ఎలిమెంట్ అండ్ ఆల్సో కమర్షియల్ ఎంటర్టైనింగ్ ఇస్ వెరీ టఫ్ థింగ్. అది దీంతో అచీవ్ అయ్యింది. బిగ్ ప్లస్ ఇస్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్ సంతోష్ గారు. ఎక్కడ మనకి హాలీవుడ్ సినిమాలు అంటే మనకి సినిమాటోగ్రఫీతో మార్కులు కొట్టేస్తారు. ఆ క్వాలిటీ దీంట్లో తీసుకొచ్చారు అనమాట. అవును, కనిపించింది ట్రైలర్ అవన్నీ. ఇట్ లుక్స్ లైక్ అ స్టాండర్డైజ్డ్. yes it is. Even the music and sound, almost like 1 year he was working just on the sound. And
పెద్ద బూస్ట్ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడి ఇంత అందరూ బాగుందని చెప్పడానికి ఏంటంటే బన్నీవాసు గారు అండ్ వంశీ నందిపాటి గారు వాళ్ళ హిట్ స్ట్రీక్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు 80s 90s తీసుకుంటే స్మాల్ ఫిల్మ్స్ ఓన్లీ కెప్ ది ఇండస్ట్రీ గోయింగ్. ఈవి సత్యనారాయణ గారు కానివ్వండి, జంజాల్ గారు కానివ్వండి, దాసరి నారాయణరావు గారు, ఆల్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్. వాళ్ళు దే కెప్ మేకింగ్ స్టోరీస్. దే డెంట్ నాకు ఒక స్టార్ కావాలి ఇది కాదు, వాళ్ళకు బేసిక్ సబ్జెక్ట్ కథ చెప్పాలి, కథ మీద ఉండింది కానీ సెటప్ల మీద లేదు. సో అది ఆ కల్చర్ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నట్టు ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళు స్టడీగా వెళ్తున్నారు, చిన్న చిన్న సినిమాలు బాగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు తీసుకోవడం పెద్ద బూస్ట్ అయింది అనమాట. ఇన్ఫాక్ట్ ఈ వీకెండ్ రిలీజ్ అయ్యే దాంట్లో చిన్న సినిమా మాదే, కానీ దానికి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందని ఐ అసలు డిడ్ంట్ ఎక్స్పెక్ట్. 25th చాలా మూవీస్ ఉన్నాయి అండ్ చాలా పెద్ద కాంపిటీషన్ అనుకోవచ్చు. చిన్న పెద్ద అసలుకి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్. ఆడియన్స్ కి చేతుల నిండా డబ్బులు ఉంటే కళ్ళ నిండా సినిమాలు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఏంటంటే మాది 100 రూపాయలే. అవును, మాది ఓన్లీ 99 రూపీస్ ఇస్ ది ఇనిషియల్ టికెటింగ్ అండ్ ఆల్ దట్. సో మీరు అఫోర్డబుల్ ప్రైస్ లో సినిమా చూడొచ్చు, ఆ ఇష్యూ అయితే లేదు. అవునవును, ఆ ఇష్యూ లేదు. మీకు ఇప్పుడు మీ మూవీ ఖచ్చితంగా అందరం చూస్తాము, అందరం వెళ్తాం కూడా. కానీ మీకు ఏ మూవీకి వెళ్ళాలని ఉంది? మా మూవీ కాకుండా నాకైతే ఐ వాంట్ టు వాచ్ శంబాలా. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఇట్ అండ్ ఆది నాకు చాలా ఇష్టం. తను కూడా వెరీ ప్యారలల్ జర్నీ, వెరీ సిమిలర్ టైం స్టార్ట్ చేసాము. వీ ఆల్సో బీన్, తను కూడా సస్టైన్ అయ్యి వస్తూ ఉన్నారు. సో మేబీ ఇఫ్ నాట్ మై ఫిల్మ్ ఐ విల్ గో అండ్ వాచ్ శంబాలా. కూల్ కూల్ కూల్. మీరు ఇప్పుడే అన్నారు కదా ఏమని అంటే హీరో వరకు రావడం ఒక ఎత్తు అయితే హీరోగా సస్టైన్ అవ్వడం ఒక ఎత్తు అని చెప్పేసి. మీరు ఇన్ని మూవీస్ చేశారు, అందులో హారర్ జానర్ కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇచ్చిన అట్టు కూడా కనిపిస్తుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ అలానే చూస్తారా, లేకపోతే డిఫరెంట్ జానర్స్ ఏమైనా ట్రై చేయాలి అన్న ప్లాన్ ఏమన్నా ఉందా? ఐ వాంట్ టు ట్రై ఆల్ జానర్స్. యాక్చువల్లీ అన్ని జానర్స్ టచ్ చేసాం, హారర్ లో కొంచెం ఎక్కువ చేసాం బికాస్ అది వర్క్ అయింది కాబట్టి. ఇప్పుడు కొంచెం ఎక్కువ జానర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, నా బ్యాండ్ కూడా కొంచెం పెరిగింది. సో నాది ఎందుకు ఇంత సస్టైన్ అయ్యానంటే నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు లాస్ అవ్వలేదు. సినిమాలు ఆడినా ఆడకపోయినా మేము ఎక్కువ ఖర్చు పెట్టేసి ఎక్కువ పుష్ చేసేసి సినిమా ప్రొడ్యూసర్ని ఇంకా ముంచేసే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నాతో ఆల్రెడీ వర్క్ చేసిన ప్రొడ్యూసర్సే నాతో సెకండ్ థర్డ్ ఫిల్మ్ చేయడం వాజ్ అ బిగ్ ప్లస్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. సో ఇప్పుడు కొంచెం నాది స్కోప్ కూడా పెరిగింది కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ కొంచెం బడ్జెట్స్ పెరిగాయి. సో నెక్స్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ జానర్స్ వస్తాయి. I don't want to reveal, but 2026 is going to be colorful then. 2025 itself was very beautiful. Yeah. And 2026 is definitely going to carry the same mood. Oh, nice, nice. Same mood ante malli mem horror ki వెళ్ళిపోతాం. Horror లేకపోతే success mood. Okay, okay. ఇది మొత్తం అంతా అరకులోనే షూట్ చేశారా? Yeah, more about 70 to 80% అరకులో షూట్ చేసాం. ఇంకా ఇక్కడ కొన్ని పోర్షన్స్ షూట్ చేసాం. Okay. సో మీకు obviously horror experience ఉంది కాబట్టి ఏముంది భయమా భయపడాలా అంటే మీకు నిజంగా ఏమన్నా భయమైన సిచ్యువేషన్ మీ మూవీ చూసే ఏమన్నా అయ్యిందా? ఈ సినిమా అయ్యిందండి. ఈ సినిమా యాక్చువల్లీ మేము యాక్ట్ చేసిన సినిమా చూస్తే మాకు భయం అయ్యింది, ఎందుకంటే మేము చేసాం కదా, చూస్తారు కదా. ఇది నేను ఆఫీస్లో చూస్తున్నాను, కాపీ ఒకసారి చూద్దాం అని చెప్పి ఆఫీస్లో ల్యాప్టాప్లోనే చూస్తున్నాను, సారీ కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తున్నాం. నాకు అప్పటికి నేను యాక్ట్ చేస్తున్నాను అన్నది మర్చిపోయి నేను భయపడ్డా. డెఫినెట్లీ మీరు చూడండి. నాకు ట్రైలర్ ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్ ఉంది, అందరికి తెలిసి బైక్ తీసుకెళ్లి ఇలా జుమ్మని కింద పడుతుంది. ఎందుకు వెళ్తాం? రష్ కోసం వెళ్తాం. మీకు ఆ రష్ గ్యారంటీ అయితే ఉంటుంది. నాకు రష్ ట్రైలర్ తోనే అనిపించింది. ఇట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ attempt also, but the item songs I mean levu, we've stuck to the story. సో మీకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ మూవీ. దట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఈ మధ్య కాలంలో మసూదాని ఎక్కువ కంపేర్ చేస్తున్నారు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కూడా. అండ్ ఒక జానర్ అని అనుకున్న తర్వాత దానికి ఫిక్స్ అయ్యి అదే మోడ్ లోకి వెళ్ళడం, ఆడియన్స్ ని తీసుకెళ్లడం కష్టం, సో టఫ్. అండ్ ఇప్పుడున్న టైంలో ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్, సో మెనీ అదర్ ఆప్షన్స్, సో మెనీ అదర్ యూనో చాలా ఇండస్ట్రీస్ నుంచి కొరియన్ లాంగ్వేజ్ లో ఉన్న హారర్ ని కూడా చూస్తున్న వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. సో అంత క్రియేటివ్ గా ఆలోచించాలి, ఇలా పెట్టాలి. ఇందులో విఎఫ్ఎక్స్ పరంగా తర్వాత టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఏమేమి స్పెషల్ గా యూజ్ చేశారు మీరు?
అంటే మీకు తెలిసినవి. యా ఆఫ్ కోర్స్ ఇప్పుడు సౌండ్ అండ్ నేను ధ్రువన్ BGM. మ్యూజిక్ డైరెక్టర్ Yeah. బీజిఎం, సౌండ్ అండ్ బీజిఎం నేను ఆల్రెడీ ఒక హారర్ Yeah, సినిమాకి, yeah, yeah. అండ్ దెవ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. Mhm. మ్యూజిక్ సినిమాటోగ్రఫీ సంతోష్ గారు చెప్పారు. కమింగ్ టు విఎఫ్ఎక్స్ ఏంటంటే ఒక సినిమాలో గ్రాఫిక్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చేస్తే అది చేసినట్టు తెలియకూడదు, Mm. అదే విఎఫ్ఎక్స్. Mm. అలా ఉంటుంది అనమాట సినిమా. Mm. కొన్ని పోర్షన్స్ యాక్చువల్లీ మేము షూట్ చేస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ అనే చేసాము. వెన్ ఐ వాజ్ సినిమా చూసినప్పుడు ఇది ఎప్పుడు చేసాం అన్నది అలా బాగా బ్లెండ్ చేశారు. Mm. మనకి ఇది విఎఫ్ఎక్స్ అని తెలిస్తే ఇంకా మనం ఆ మజా పెద్ద మజా ఉండదు కదా. అవును. సో ఎంత రియాలిటీ క్లోజ్గా ఉండాలో అంత విఎఫ్ఎక్స్ అయితే చేశారు. ఓకే ఓకే. సో మూవీలో మీరు భయపెట్టారా భయపడ్డారా? రెండు. అవునా? ఫస్ట్ పార్ట్ లో భయపడి సెకండ్ పార్ట్ లో మేము భయపడతారా? భయపడి మిమ్మల్ని భయపెట్టాలని. Yeah, yeah. కాన్సెప్ట్ ఇస్ అరౌండ్ డెత్. Mm, mm. అందరికి కామన్గా ఉండేది అని అందరికి తెలిసిన విషయం, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం అన్న. డెత్ తర్వాత ఏంటో మనకు తెలియదు కదా. అవును ఆ కాన్సెప్ట్ ని లైట్ గా టచ్ చేసి దాని చుట్టూ అవును చేసిన నిజంగానే ఆత్మలు ఉంటాయా? మీరు నమ్ముతారా? నేను నమ్ముతా. నమ్ముతారా? మీకు నేను ఏమైనా నమ్ముతా. పర్సనల్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ నాకు పర్సనల్ గా లేదు, కానీ చాలా మంది చెప్పడం స్టోరీస్ నేను విన్నాను. Okay. ఇన్ఫాక్ట్ ఇందాక ఒక 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనమాట నేను. ఓకే. చాలా మంది హారర్ స్టోరీస్ చెప్తూ, ఇప్పుడు జనరల్ గా 10 మంది ఫ్రెండ్స్ కూర్చుంటే అవును స్కూల్ టైంలో ఏమో ఆడదాం, ఫస్ట్ ఎట్లెట్లనో టాపిక్ అక్కడ టాపిక్ వస్తది. అక్కడికే వస్తుంది. అరే మా ఊళ్ళో మా ఇంటి పక్కన ఒక అక్క ఉండేదిరా దయ్యం అది ఇది అని చెప్పి. నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఈ దత్తాత్రేయ టెంపుల్ అని చెప్పి ఒక టెంపుల్కి వెళ్తా Okay. కర్ణాటకలో. ఓకే. గుల్బర్గా అని చెప్పి ఒక ప్లేస్ నేను రెగ్యులర్గా ఒక 3-4 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను. నేను ఎవరికో ఇలా చెప్పాను అనమాట, ఇలా వస్తున్నా, అరే అక్కడైతే మొత్తం దయ్యాలు చేస్తారు కదా అంటే, నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు లేదు. మనం డే టైంలో వెళ్ళి వచ్చేస్తాం. తర్వాత యూట్యూబ్లో చూస్తే ఒక పర్టికులర్ అమావాస్య రోజు అక్కడ ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఏదో పెద్ద గ్రిల్ మీద లేచి వాళ్ళు, ఇట్ కెనాట్ బి యాక్టింగ్. సో అట్లా చాలా ఉన్నాయి. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. మనకు అర్థం కాదు, దేర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ ఇట్ ఆల్సో. అర్థమైన మనం అన్ని అర్థం చేసుకోవాలని చేయలేం కదా. వీ కాంట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మనకు ఉన్న 5 సెన్సెస్కి ఎంత అర్థం అవుతుందో అంతే అర్థం అవుతుంది. డెఫినెట్లీ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ అన్న విషయం ఉంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది కూడా మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటుందని నా పర్సనల్ బిలీఫ్. అవును నేను కూడా అదే అనుకుంటాను. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉండవు. ఆత్మలు ఉంటాయా లేవా తెలీదు. చనిపోయిన వాళ్ళ తర్వాత ఏంటి తెలీదు. వాళ్ళు అంటే అంటారు కదా 7 minutes రన్ అవుతూనే ఉంటుంది. సో మెనీ థింగ్స్ అబౌట్ ఇట్. మనం అండ్ వీఆర్ ఆల్వేస్ క్యూరియస్ అబౌట్ డెత్. ఎందుకంటే మనకి బర్త్ గురించి అన్నీ తెలుసు, డెత్ గురించి ఏమీ తెలియదు. ఇన్ఫాక్ట్ ఈయన ఈషా యోగా సద్గురు గారు కూడా డెత్ అని ఒక బుక్ రాశారు. చాలా ద క్యూరియాసిటీ అరౌండ్ డెత్ ఇస్ సో మచ్ బికాస్ వీ డోంట్ నో. అండ్ డెత్ ఏంటంటే చనిపోయిన వాళ్ళకి ఎఫెక్ట్ ఏం కాదు, వాళ్ళు చచ్చిపోతారు, అయిపోయి చుట్టూన్న వాళ్ళకి ఎఫెక్ట్. సో వెన్ యూ సీ డెత్ వెరీ క్లోజ్లీ యూ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్. అండ్ దాని చుట్టూ ఒక ఏంటి కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా చేశారు. కొంచెం ఒక పౌరాణికాల్లో నుంచి తీసి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు కూడా. ఖచ్చితంగా December 25th ఖచ్చితంగా మూవీస్కి వెళ్ళి చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. అండ్ మీరు ఫైనల్ గా ఆడియన్స్ కి ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఏ టైంలో చూడాలో కూడా మీరు చెప్పండి. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు. మా ప్రొడ్యూసర్స్ చెప్పారు కదా దాయతలు ఇస్తామని. డెఫినెట్లీ మీకు థ్రిల్ ప్రాప్తిరస్తు అయితే 100% అవుతుంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళొచ్చు. ఏ టైం కూడా చెప్పండి. మీరు డే టైంలో వెళ్తే బెటర్, నైట్లో వెళ్తే ఎవరన్నా తోడు తీసుకెళ్ళండి. ఎందుకంటే సినిమా ఫినిష్ అయ్యి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి కదా, ఒకళ్ళే వెళ్ళడానికి కొంచెం భయం వేయచ్చు. కానీ డెఫినెట్లీ ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ డెత్ గురించి ఒక చిన్న అవగాహన అయితే వస్తుంది. ఏంటని ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా కొంచెం క్లోజర్ ఉంటుంది. ఒక చిన్న క్లోజర్ ఉంటుందో లేదో మనం చెప్పలేము కానీ, బట్ డెఫినెట్లీ సమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ విల్ బి దేర్. అండ్ లాస్ట్ 20 minutes సినిమాలో అదిరిపోద్ది. లాస్ట్ 20-25 minutes there is a beautiful twist in the film. Okay, I definitely watch it. Yeah, you should watch it. Thank you. So December 25th క్రిస్మస్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది. ఇట్స్ అ హాలిడే, న్యూ ఇయర్ వస్తుంది. సో మీరు ఈ వీకెండ్ ఫ్రెండ్స్తో పాటు అసలు మంచి సినిమా వెళ్ళి, ఇంకా యూజువలీ ఈ హారర్ సినిమాలు ఏంటంటే తెర మీద ఒక డ్రామా జరుగుతుంటే థియేటర్లో ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది. ఏదో జరుగుతుంది, వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు అంటారు, అరుస్తారు అంటారు. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ టు గో అండ్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
సో ఈ క్రిస్మస్ వెళ్ళి ఈషా సినిమా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. కింద వేస్తారేమో కండిషన్స్ అప్లై, జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. హార్ట్ డిసీజెస్, ప్రెగ్నెంట్ విమెన్, మరీ చిన్నపిల్లలు తీసుకెళ్ళొద్దు. మీరే ఎంజాయ్ చేయండి, మీరే థ్రిల్ అవ్వండి. థ్రిల్ ప్రాప్తిరస్తు. కానీ డెఫినెట్లీ సినిమా చూసి కామెంట్స్లో పెట్టండి. ఇంకా మేము చెప్పాల్సిన అవసరం లేదు. బాగుందంటే చెప్పింది కరెక్ట్ అని చెప్తారు, లేదంటే తిట్టడానికి ఇంటర్నెట్కి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you. అండి. Thank you ఆల్ so ద వెరీ much. బెస్ట్ అండి. Thank you so much.